నాగార్జునసాగర్ డ్యాం నీటి మట్టం దారుణంగా పడిపోతుంది. డెడ్ స్టోరేజ్కి చేరువలో ఉన్నది. శ్రీశైలం డ్యాం నుంచి నీరు విడుదల చేస్తేనే యాసంగి పంటలు గట్టెక్కే పరిస్థితి ఉంది. అటు వేసవిలో తాగునీటికి సైతం ఇబ్బందులు తప్పవని అంటున్నారు ఇరిగేషన్ అధికారులు. దీంతో సాగర్ ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు వట్టిపోతోంది. నీరంతా ఆంధ్ర ప్రాంతంలోని కృష్ణా డెల్టాకు తరలి వెళ్తోంది. ఇప్పటికీ ప్రతిరోజు రైట్ బ్యాంక్ కెనాల్ నుండి 14,000 క్యూసెక్ల నీరు ఆంధ్రకు తరలి వెళ్తోంది. దీంతో సాగర్ రిజర్వాయర్ నీటి మట్టం వేగంగా పడిపోతోంది. 590 అడుగుల పూర్తిస్థాయి నీటి మట్టానికి ప్రస్తుతం 535 అడుగులకు చేరుకుంది. 312.045 టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యానికి ప్రస్తుతం 178 టీఎంసీలు నీరు మాత్రమే నిల్వ ఉంది. రైట్ బ్యాంక్ కెనాల్ ద్వారా ఆంధ్ర ప్రాంతానికి రోజుకు 14,000 క్యూసెక్ల చొప్పున విడుదల చేస్తున్నారు అధికారులు. ఇక విద్యుత్ ఉత్పత్తి ద్వారా పోయే నీరు, సీపేజ్ ద్వారా పోయే నీరు కూడా దిగువన ఉన్న ఆంధ్రకే తరలి వెళ్తోంది. నాగార్జున సాగర్ డ్యామ్ కింద రైతాంగాన్ని అరిగోసలు తప్పేటట్టు లేవు. ఇప్పటికే ఒక విధంగా ఊరియతోటి నానా ఇబ్బందులు పడి పంటలు కాపాడుకొని ఏదైతే పొట్ట దశలకు వచ్చినాయో లాస్ట్ దశల నీళ్ళెద్దడి తలిగేటట్టుంది. ఇప్పటి వరకు చూసుకుంటే 536 అడుగులే నీళ్లు సాగర్లో ఉండటం జరుగుతుంది. ఇప్పటి నుంచి ఇంకా మాకు 45 రోజులు, నెల 15 రోజులు నీటి అవసరం ఉంది. ఇక మరి రాబోయే రోజులలో తాగునీటి కూడా ఇబ్బంది అవుతుంది. ఇప్పటికే పల్లెలలో వాటర్ ట్యాంకర్ తోటి నీళ్లు తోలుకోవాల్సిన పరిస్థితి ఏర్పాటవుతుంది. తక్షణమే ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కలిసి రివ్యూ మీటింగ్ పెట్టుకొని రైతాంగాన్ని ఆదుకోవాలని, రైతాంగాన్ని కాపాడాలని ఇప్పుడున్న ప్రభుత్వాన్ని, అధికారులని డిమాండ్ చేయడం జరుగుతుంది. సాగర్ లెఫ్ట్ కాలువ కింద ఉన్న రైతాంగానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముందు చాలా రోజులు నీళ్ళు అవసరం ఉంటుంది. అట్లే తాగునీరు, సాగునీరు ఇప్పుడు పుట్ట దశలో ఉన్న నీళ్ళకి మేము పొలాలు ఎండుతాయా పారుతాయా అనే భయంతో ఉన్నాం. ఈ రకంగా రైతులను ఇబ్బంది పెట్టొద్దని డిమాండ్ చేస్తూ ప్రస్తుతం ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలో సాగర్ ఆయకట్టు కింద 12 లక్షల ఎకరాల్లో యాసంగి పంటల్ని సాగు చేశారు రైతులు. పంటలన్నీ పొట్టదశలో ఉన్నాయి. ఈ పంటలన్నీ గట్టెక్కాలంటే వచ్చే నెల ఏప్రిల్ చివరి వరకు సాగునీటిని విడుదల చేయాల్సి ఉంటుంది. కానీ డ్యాంలో మాత్రం సరిపడా నీళ్లు లేవు. తెలంగాణలోని ఆయకట్టుకు నీరందించే ఎడమ కాల్వకు రోజు 14,000 క్యూసెక్కుల చొప్పున మొత్తం 40 టీఎంసీల నీరు అవసరం ఉంటుంది. అటు హైదరాబాదు తాగునీటి అవసరాలకు, నల్గొండలోని ఫ్లోరైడ్ ప్రాంతాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సరఫరాకు మరో 20 టీఎంసీల నీరు అవసరమవుతుంది. సాగునీటి అవసరాలకు మొత్తం 60 టీఎంసీల నీరు కావాలి. డ్యాంలో మాత్రం కేవలం 30 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. మరో 30 టీఎంసీల నీరు ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుండి సాగర్కు విడుదల చేస్తే తప్ప పంటలు గట్టెక్కే పరిస్థితి కానరావడం లేదు. ఈరోజు భారతదేశంలోని అన్నపూర్ణగా పేరుగాంచిన నాగార్జున సాగర్ డ్యామ్ కింద రైతాంగం దగ్గర నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లా రైతాంగం 5 లక్షల చిల్లర ఎకరాలు సాగు చేసుకోవడం జరిగింది. ఇప్పటికి ఇంకా మార్చి నెల పూర్తి ఎండాకాలం స్టార్ట్ కాలేదు. మార్చి నెల స్టార్ట్ అయింది. ఇప్పటికీ అక్కడ నాగార్జున సాగర్ డ్యాంలో నీటి మట్టం రోజుకు అడగంటిపోతుంది. దాని మీద అధికారులు ఇక పూర్తి ప్రక్షాళన చేయలేదు. ఇక ట్యాంకర్లతోటి రైతులు నీళ్లు పోసిన పరిస్థితి వచ్చింది. అటు ఊళ్ళలో కూడా అది భూగర్భ జలాలు అడగంటికి పోయి తాగునీటికి, సాగునీటికి చాలా ఇబ్బందికరంగా ఉంది. కానీ ఇంతవరకు అధికారులు కానీ, ఇక్కడ రాష్ట్ర జిల్లా మంత్రులు కానీ ఒక రివ్యూ మీటింగ్ లేదు. అంటే భవిష్యత్తులో ఉన్న నీటిని ఎట్లా వాడుకోవాలి, ఏ విధంగా వాడుకోవాలి ఒక ఆలోచన లేదు. ఏది లేకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం వల్ల ఇటు ప్రజలకైతే, ఇటు రైతాంగానికైతే పూర్తి స్థాయి నష్టం జరిగే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం దున్నపోతు నిద్రపోతోంది. ఎలాంటి పర్యవేక్షణ చేయడం లేదు. అసలు ప్రభుత్వానికి ఓ జల విధానం అంటూ లేదని నిపుణులు విమర్శిస్తున్నారు. ముందస్తు ప్రణాళిక, యాక్షన్ ప్లాన్ లేదని, సాగర్లో ఉన్న నీటిని పొదుపుగా వాడుకుందామన్న కనీస ధ్యాస తెలంగాణ ప్రభుత్వానికి లేదని మండిపడుతున్నారు. అప్పనంగా ఆంధ్రాకు నీటిని కట్టబెడుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా నీరంతా వృధాగా ఆంధ్ర కాలువల్లోకి పోతోంది. అయినా రేవంత్ ప్రభుత్వంలో మాత్రం చరణం రావడం లేదు. ఇక్కడి రైతుల ప్రయోజనాలు, తాగునీటి అవసరాలను గుర్తించడం లేదని మండిపడుతున్నారు నిపుణులు. ఈ రోజు మునుగోడు మండల కేంద్రంలో ఎంఆర్ ఆఫీస్ ఎదురుగా రైతాంగ ధర్నా ఏర్పాటు చేయడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం, ఈ ప్రాంతం కరువు కాటకాలతో అల్లాడిపోతుంది. అయినా ఈ ప్రాంతం ఉన్న ఎవరు పట్టించుకోకుండా రైతులు ఎంతో మంది ఇబ్బంది పాలు అవుతున్నారు. ఈరోజు ఎకరానికి 30-40 రూపాయలు ఖర్చు చేసి పొలాలు నాట్లు వేసి ఆ రైతు చేతి పంట వచ్చే ఆ సమయంలో ఎండిపోయి ఆ పంటను పశువులను మేపుకున్న పరిస్థితి, బోర్లు వేసి మళ్ళీ లక్షల అప్పు చేసి మళ్ళీ అప్పుల పాలు అవుతున్నారు రైతు. ఇవన్నీ మా ప్రాంతాన్ని బతికించుకునే బాధ్యత మా అందరి మీద ఉన్నది కాబట్టి మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ఇది మాకు నీళ్లు అందే వరకు, నీళ్ళు ఇచ్చే వరకు ఖచ్చితంగా పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. సాగర్లో 510 అడుగుల కంటే తక్కువ నీరు ఉంటే ఎత్తిపోతల పథకాల మోటార్లు కూడా నడిచే పరిస్థితి ఉండదు. దీంతో ఫ్లోరైడ్ గ్రామాలకు, హైదరాబాద్ జంట నగరాలకు నీటి ఎద్దడి తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇప్పటికైనా ఆంధ్ర నీటి దోపిడీని అడ్డుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతులు డిమాండ్ చేస్తున్నారు.